తమ్మి ఇప్పుడు వెనకటికి ఇప్పుడు ఘటోత్కచుని కొడుకు బర్బరికుడు నాకు తెలిసిన కథ నేను ఒకటి చెప్తా. ఘటోత్కచుని కొడుకు బర్బరికుడు, వాళ్ళ అమ్మ పేరు అర్వి, అంటే అహలాదేవి, అహలావతి, అహిలావతి ఏదో ఉంటుంది, మౌర్వి అనేది తెలుసు. ఘటోత్కచుని భార్య పేరు మౌర్వి, మౌర్వి కొడుకు ఈ పిల్లగాడు అంటే సార్ పుసుకున్న పిల్లగాడు అన్నాడు. చంద్రమ్మకు బుద్ధి లేదు, పిల్లగాడు అన్నది సార్ను పట్టుకోనని ఇట్లా రాయకుండా నేను కథ గురించి ముచ్చట పెడుతున్నా. బర్బరికుడు వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నేను ఎవరి పక్షం పోవాలని అమ్మ అంటే, వాళ్ళ అమ్మ ఏమంటుందంటే ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళ దిక్కు పోకూడక అంటది. అంటే ఈయన బలహీనంగా ఉన్న వాళ్ళ దిక్కు పోతా అంటే కృష్ణుడు వస్తాడు, ఆపుతాడు, పుల్ల పెడతాడు, వేస్తాడు, రాగి చెట్టు అవుతుంది, సుట్టు అవుతుంది. అందుకనే ఇక ఆయనను నిన్నే బలిస్తా, నువ్వే పెద్ద వీరునివి, నీకన్నా వీరుడు లేడు అంటాడు. ఈ మహాసంగ్రామం ఏదైతే జరిగేది ఉందో, కురుక్షేత్ర మహాసంగ్రామానికి పెద్ద వీరుణ్ణి, గొప్ప వీరుణ్ణి బలి ఇవ్వాలి ఫస్ట్, నిన్ను మించిన వీరుడు లేడంటది. అంటే సరే సరే కృష్ణ, నాకు అర్థమైంది పట్టు, ఇక నీ మాయ ఏందో, నీ మంత్రం ఏందో నాకు విషయం అర్థమైంది, నువ్వేదైతే అడిగినావో నేను అది చేసేస్తా స్వామి అంటాడు. ఆయననే ఆత్మబలిదానం చేస్తాడు, ఆయనని మీద కట్టేస్తారు, కురుక్షేత్ర సంగ్రామానికి మీద కట్టేస్తారు. మొత్తం సంగ్రామానికి అంతా సాక్షి ఆయనని. అంతేనా? ఇదే నాకు నేను భాగవతులలో ఆడేటప్పుడు చూసిన కథ. అమ్మ నేను చూసిన కథ అంత అప్పచెప్పేసిన, అయిపోయింది. ఈ కథ మొత్తం చెప్పింది బార్బరీకుని కథ. ఇలా కూడా బార్బరీకుడు బలహీనుని పక్షాన్ని నిలబడతాడు. ఇప్పుడు 3 బాణాలే ఉంటాయి ఆయన తాట. ఓ పోటుగాని లేక పోతున్నావు, బాగానే 3 బాణాలు పట్టుకొని సంగ్రామానికి పోతున్నావు, అది కురుక్షేత్ర సంగ్రామం అంటాడు కృష్ణుడు. ఈయనకు కూడా 3 బాణాలు ఇచ్చిండ్రు, ఏం కథ? జర 4-5 ఇయ్యద్దా? మరి బర్బరీకుడు కదా 3 బాణాలే ఉండాలి, అదే అస్త్రం ఆయనకి. తమ్మి సారదొక కథ, సంటిదాన్ని వేసుకొని చిన్నప్పుడు పిల్లని ఆడిపిస్తాడు, తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది. ఈ పిల్లగాడు ఉన్నాడు చూడు, వశిష్ఠ సింహే కదా, వశిష్ఠ సింహ హీరోయిన్, వశిష్ఠ సింహోళ్ళ అమ్మ ఒక కథ, 2 కథలే. మరి 3వ కథ ఎవరిది? 3వ కథ ఆ అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయితో పాటు ఉదయభాను గారు ఉంటారు. మా ఉదయభాన పెద్ద ఆ ఉదయభాన ఆమె క్యారెక్టర్ సినిమాలోనే చూడాలి, అందుకే మేము ఆ పోజ్ని రివీల్ చేయలే ఇక్కడ. ఏం రివీల్ చేయవు తమ్మి, ఎందుకు రివీల్ చేయవు నేను అడుగుతున్నా నిన్ను. ఈ పిల్లగాడు ఉన్నాడు, బొరంగల్ పిల్లగాడు, ఆ పిల్ల కరీంనగర్ పిల్ల, మా పిల్లని బయటికి వేయకుండా మీరే వేసుకుంటారు. లేదు మమ్మల్ని దొక్కేస్తున్నారు మీరు, అన్యాయం కదా సార్? నమ్మున్నాక నువ్వు ఎట్లా వేయకపోతే వీడా సినిమా చూశాక మమ్మల్ని దొక్కేస్తారు, అలా ఉంటుంది. ఆమె వలనన్న దొక్కేయగలదు, అంత అంత పెద్ద కళాకారు ఆమె. రాజసం ఏదైనా కానీ ఉదయబానే కదా. ఆమె ఎప్పుడు ఉదయిస్తున్న బాణుడే, ఆమెకు అస్తమయం ఏముండదు. అసలు ఉదయబాను తీసుకొని సినిమాలకు ఆమెను పెట్టరా మీరు? నేను అసలు చాలా కోపం వచ్చింది నాకు ఈ విషయంలో. ఇదైతే కరెక్ట్. ఏం విజయ్ ఇట్లనే ఉంటది ఆ రీతి, పద్ధతి ఇదేనా? కాదు నువ్వు నా పక్క నిలబడాలి, ఈ డైరెక్టర్ నువ్వు ఉదయభాను మేడం పోటు వేయకపోతే అసలు కుదరదు. ఉదయభాను కనిపించని బాణం లాంటిది, అది థియేటర్లోనే రివీల్ అవుతుంది, అంటే థియేటర్లోనే మెరుపు దానికి. ఆ బాణం ఒక ముచ్చట తెలుసా? ఉదయభాను ముఖం చూసి ఉరికొచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఎరకనా? చెప్పక్క గట్ల సార్ ఉదయభాను ఫేమస్ యాంకర్ సార్. మీరు ఉదయభాను చూసి పరిగెత్తుకొని వస్తారన్నారు ఫస్ట్ మార్నింగ్ షో తర్వాత. జనమే చెప్తారు ఉదయభాను కోసం చూడాలి కంపల్సరీ. అలా సార్ దిస్ ఫెలోస్ ఏమన్నా తొక్కేస్తారంటే ఏమనాలి? ఇంగ్లీష్లో ఏమనాలి తమ్మి? నాకు కూడా అంత వీళ్ళు చెప్తలేరు వచ్చి కానీ భాష, ఎందుకంటే పుసుకున్న సార్కి అర్థమవుతుంది. సార్ వాళ్ళు గ్రేట్ ఆర్టిస్ట్ సార్ ఉదయభాను. ఆమెను వీళ్ళు పోస్టర్ లో నాట్ దేర్. సస్పెన్స్ క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పాను కదా. ఏంటిది అది? ట్రాన్స్పరెంట్ అంటే అదృశ్యమైన క్యారెక్టర్ అది, అంటే థియేటర్లోనే చూడాలి, దృశ్య రూపంలోనే ఉంటుంది. నాకేం చెప్పిండంటే అక్క, ఎందుకు పెడతలేరంటే ఈ 3 బాణాలు 3 కథలు కదా, ఆమె విల్లు అని చెప్పిండు డైరెక్టర్. వేసిండు అమ్మ మంచిగా. నీకు అర్థం కాలేదు తమ్మి, వరంగల్ మీ పాపం అమాయకం మనం చూడు. మీదేవరు తమ్మి? నాది శ్రీకాకుళం.